ఆచి చికెన్ మసాలా. తెలంగాణ వ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపుల బంద్కు యజమానులు పిలుపునిచ్చారు. చికెన్ రిటైల్ షాపులకు వచ్చే మార్జిన్లో కార్పొరేట్ కంపెనీలు మార్జిన్ తగ్గించి ఇవ్వడాన్ని నిరసిస్తూ ఈ బంద్కు తెలంగాణ స్టేట్ చికెన్ షాప్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. ఈ మేరకు నాచారంలో వివిధ రిటైల్ షాపుల యజమానులు మద్దతు తెలిపారు. చికెన్ రేటు 3 రోజుల్లో 250కి ఎలా వచ్చిందని, దీనిపై కార్పొరేట్ కంపెనీలు సమాధానం ఇవ్వాలని చికెన్ షాప్ యజమానులు మహ్మద్ ఫయాజ్ ప్రశ్నించారు. తమకు మార్జిన్ తగ్గించడం వల్ల ఆర్థికంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నట్టు తెలిపారు. ఇటు షాపుల రెంట్, వర్కర్ల జీతాలు చెల్లించలేక రోడ్డున పడే పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తమ సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఇక్కడ అంబేద్కర్ బొమ్మ కాడ ఈ రోజు మీటింగ్ పెట్టుకున్నాము. రేపు బంధుకు పిలుపు ఇవ్వడానికి అందరం మీటింగ్ పెట్టుకుని రేపు బంధు కంపల్సరీ ఉంటది. మాకు మ్యాచింగ్ వచ్చే వరకు ఈ ఉద్యమం ఇలాగే కొనసాగిస్తాము. మీ అందరి సహకారంతో కంపల్సరీగా రేపటి నుంచి బంద్ ఉంటది. రేపు ధర్నా చౌక్ కాడ మీటింగ్ ఉంది. కంపల్సరీ అందరం అటెండ్ అవుతాము. అందరు రావాలని కోరుతున్నాను. చికెన్ షాప్ ఓనర్స్ తరఫున మనం ఇక్కడ మీట్ అయిపోయాము. ధర్నా తెలుపు చేస్తున్నాం. ఈ రోజు నుంచి రేపటి నుంచి అయితే షాప్ బంద్ ఉంటాయి మనవి. మేము కూడా సహకరిస్తున్నాం. తెలంగాణ అసోసియేషన్ వాళ్ళతోటి మేము కూడా కలిసి నడుచుకుంటున్నాము. ఈ ధర్నా ఎందుకంటే తెలియజేయడం మా చికెన్ షాప్ వాళ్లకు, రిటైల్ షాప్ వాళ్లకు కంపెనీ వాళ్ళు పర్సెంటేజ్ తక్కువ ఇస్తున్నారు. సపోజ్ 80 రూపాయలు లిఫ్టింగ్ వచ్చినప్పుడు 180, 160 ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు లిఫ్టింగ్ 180 వస్తే మాకు అదే 20 రూపాయల మీద మార్జిన్ చేసి పర్సంటేజ్ ఇస్తున్నారు. కాబట్టి మాకు వర్కౌట్ అయితే లేదు. మా లేబర్స్ మేము జీతాలు ఇవ్వలేకపోతున్నాము, కిరాయిలు కట్టలేదు. కాబట్టి మాకు కూడా మా చిన్న చికెన్ షాపుల మీద కూడా, రిటైల్ షాపుల మీద కూడా దయచేసి కంపెనీ వాళ్ళు పర్సంటేజ్ 1.85 చేసి ఇస్తే మా ఖర్చులు అన్ని దీంట్లో మేము అడ్జస్ట్ చేయగలుగుతాము. లేకుంటే పరిస్థితి ఎట్లయిందంటే మేము అందరిగా షాపులు తీసేసి వేరే ఏదో ఉపాధి చూసుకోవాల్సిందిగా వచ్చేసింది టైం. ఈ రోజు ఎన్నడూ ఎరగని విధంగా మన చికెన్ షాప్ యజమానం, చికెన్ షాప్ నడిపించే ఓనర్స్ అందరూ కూడా ఈ రోజు అంబేద్కర్ బొమ్మ దగ్గరకు వచ్చి వాళ్ళు ఈరోజు బంద్ను ప్రకటిస్తామని కూడా వాళ్ళ ఉద్దేశపూర్వకంగా చెప్తూ ఈ నిరసన తెలుపుతున్న వారికి వాళ్ళ బాధలు భరించుకోలేక ఈ యాజమాన్యం వాళ్ళకి ఇయ్యాల్సిన పర్సెంట్ సక్రమంగా ఇవ్వకపోవడంతో వాళ్ళు రెంట్లు కట్టుకోలేక, భరించుకోలేక, వాళ్ళు పనిచేసేటోళ్ళకు కూడా జీతాలు ఇవ్వలేని పక్షాన ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అందరూ ఏకతాటి మీద నాచారం డివిజన్ లో ఉన్న చికెన్ షాప్ నడిపించే ఓనర్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ రోజు వాళ్ళ బాధను, ఆవేదను వ్యక్తం చేస్తూ ఈ రోజు మన మీడియా వాళ్ళకు తెలియజేయడం ఏమంటే వాళ్ళకు కూడా ఎంతో తెలంగాణలో చికెన్ షాపులో బంద్కు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, రేపటి నుంచి కూడా చికెన్ షాప్ల బంద్కైతే కూడా యజమానులతో పిలుపునిచ్చని చెప్పొచ్చు. ఇందులో రీటైల్ చికెన్ షాపులకు ఇచ్చేటువంటి మార్జిన్ ను పెంచాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా కూడా నిరసనకైతే పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ అయితే రేపటి బంద్కు పిలిపించిన నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే అందరూ కూడా ఏకతాటిపై వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కూడా ఇందులో ప్రధానంగా ఇటు చికెన్ షాప్ సంబంధించినటువంటి పౌల్ట్రీకి సంబంధించినటువంటి దీనిలో మాత్రం మార్జిన్ తక్కువ ఇవ్వడంతో కూడా తమ షాపులకు ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లుతున్నట్టు కూడా వీరు పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి తమ యొక్క ఈ మార్జిన్ ను పెంచాలని డిమాండ్ చేస్తూ చికెన్ షాపు ఓనర్స్ అసోసియేషన్ అయితే కూడా రేపటి బంద్కైతే పిలుపునిచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో పౌల్ట్రీ వాళ్ళ మొత్తం ఒక రీటైల్ షాపులకైతే కేజీకి 26 రూపాయల నుంచి కూడా మార్జిన్ ఇచ్చేవారని గత 20 సంవత్సరాలుగా అదే మార్జిన్ ఉందని చెప్తున్నారు. కానీ ఇటీవల ఇస్తున్నటువంటి మార్జిన్ మొత్తం
16 రూపాయలకు తగ్గించిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే కేజీ చికెన్ ధరలు మాత్రం 30 రూపాయలు కూడా చేయాలంటూ కూడా వీరు గత కొంతకాలం నుంచి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు అసోసియేషన్ సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇటు ప్రస్తుతానికి చికెన్ విక్రయాలపై కూడా వస్తున్నటువంటి లాభం చాలా తక్కువ ఉండటంతో కూడా షాపులు నిర్వహించేందుకైతే కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వ్యాపారులు కూడా జీవనోపాధిగా కొనసాగడం, అదేవిధంగా వారికి ఆర్థిక నష్టాలు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా షాపు నిర్వహించలేనటువంటి పరిస్థితి ఉన్నట్టు కూడా వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మార్జిన్ తక్షణమే పెంచాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా నిరసనలు కొనసాగిస్తామంటూ కూడా వారు పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేపటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ షాపులు అయితే బంద్కైతే పిలుపునిస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల కూడా సాధారణంగా అయితే వినియోగదారులు అయితే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇటు వేసవి కాలం కావడం, అదేవిధంగా చికెన్ కు ఉన్నటువంటి డిమాండ్ ఎక్కువ ఉన్న నేపథ్యంలో మాత్రం ఇటు ధరలు మరింత పెరగవచ్చని ఒకవైపు మార్కెట్ వర్గాలు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఇటు ప్రభుత్వం లేదా సంబంధిత అధికారులు మాత్రం ఈ విషయంపై జోక్యం చేసుకుని తమ సమస్యకైతే పరిష్కరించాలంటూ కూడా ఒకవైపు వ్యాపారులు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఇటు ఏదో కూడా చికెన్ షాప్ సంబంధించినటువంటి సమ్మె ఇంకా కొనసాగుతూ మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అయితే స్పష్టంగా ఉందని చెప్పవచ్చు. శివ, అయితే ప్రభుత్వం నుంచి ఏమైనా రెస్పాన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుందా? మరోవైపు ఈ కార్పొరేట్ యాజమాన్యాల మీద వీరు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో వారి వెర్షన్ ఏంటనేది ఏమైనా తెలిసిందా? ప్రస్తుతానికి మాత్రం ఇటు పౌల్ట్రీకి సంబంధించినటువంటి కార్పొరేట్ సంస్థలు మాత్రం ఈ విషయంపై కూడా ఇంకా స్పందించాలని చెప్పొచ్చు. ప్రస్తుతానికి మాత్రం ఇటు షాపు సంబంధించినటువంటి యజమానులు మాత్రం వారికి సంబంధించినటువంటి మార్జిన్, అదేవిధంగా వారి సమస్యల పరిష్కారం కోరుతూ కూడా గత కొంతకాలం నుంచి కూడా నిరసన కార్యక్రమాలు చేపడతామంటూ కూడా ఏప్రిల్ 1 నుంచి కూడా రద్దు చేస్తామంటూ కూడా వారి పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రస్తుతానికి మాత్రం పౌల్ట్రీకి సంబంధించినటువంటి కార్పొరేట్ సంస్థలు మాత్రం దీనిపై కూడా స్పందించలేదు. ప్రస్తుతానికి మాత్రం ప్రభుత్వం మాత్రం దీనిలో కూడా జోక్యం చేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ ఇటు చికెన్ షాప్ సంబంధించినటువంటి యజమానులు సమ్మెకు పిలుపునిస్తే మాత్రం తీవ్రంగా వినియోగదారులు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దాదాపుగా కొన్ని లక్షల కోళ్లు కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా చికెన్ సెంటర్ లో కూడా పౌల్ట్రీకి సంబంధించిన కోళ్ళని అయితే కూడా అందులో వాళ్ళైతే క్రయ విక్రయ అయితే చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఒక్కసారిగా బంధుకు పిలిపించిన నేపథ్యంలో ఇటు వినియోగదారులు ఉండటం, అదేవిధంగా ఇటు ఏప్రిల్ అంటే రేపటి నుంచి కూడా పెళ్లికి సంబంధించిన ముహూర్తాలు ఉన్న నేపథ్యంలో కూడా ఎక్కువ కూడా నాన్ వెజ్ కు ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇందులో చికెన్ సంబంధించిన వారు మాత్రం ఇటు పౌల్ట్రీకి సంబంధించినటువంటి యజమానులు మార్జిన్ తగ్గించే విషయంలో మాత్రం ఒక స్పష్టత రావాల్సి ఉంటుంది. కానీ ఈ స్పష్టత రాకపోవడంతో కూడా షాపుకు సంబంధించిన యజమానులు బంధుకు పిలిపించిన నేపథ్యంలో మాత్రం మరోవైపు వినియోగదారులకు ఇబ్బంది కలగడం, అదేవిధంగా ఇటు సంబంధించినటువంటి మార్జిన్ విషయంలో మాత్రం తమ సమస్యలు పరిష్కరించినట్టు కూడా ఒకవైపు వీరు కోరుతున్నటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతానికి మాత్రం ఇటు ప్రభుత్వం కూడా ఎలాంటి స్పందన లేదని చెప్పవచ్చు. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ. मंडी वाइक करे आवाज